హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. సో ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ చూసారు కదా, ఒక మోస్ట్ స్కేరియస్ట్గా కనిపిస్తున్న లొకేషన్ అయితే చూశాను. అంటే నేను దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఈ లొకేషన్ కనిపించింది. చూద్దాము, బాగుంది. డే టైం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. కుదిరితే ఇక్కడ ఏం జరిగింది స్టోరీ తెలుసుకొని నైట్ టైం ఛాన్స్ ఉంటే నైట్ టైం కూడా వచ్చి వీడియో తీద్దాంలే అనేసి వెళ్తున్నాను. బయట నుంచి చూడడానికి ఇది చాలా పెద్దదిగానే ఉంది, లైక్ ఏదో ఒక స్కూల్ లాగా ఉందన్నమాట. దీని స్ట్రక్చర్ ఇదంతా చూస్తూ ఉంటే ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏదన్నా దీని గురించి డీటెయిల్ తెలిసినా, ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ అంది ఛాన్స్ ఉన్నా కూడా షూట్ చేద్దాము. సో చలో. అంటే లైక్ ఎవరికన్నా దారిలో ఏదన్నా అందమైన ఇండ్లో లేకుంటే ఏదైనా రెస్టారెంట్లో ఇలాంటి కనస్తే ఆనందంగా ఉంటుంది. అక్కడికి పోయి అందరు టైం స్పెండ్ చేస్తుంటారు పార్కులలో అట్లా. కానీ నాకు ఎలా అయిపోయిందంటే, ఎక్కడ పాడబడిన ఇళ్ళు కానీ లేకుంటే పాడబడిన బిల్డింగ్లు కానీ కనస్తే అదొక ఆనందం అయిపోతుంది అనమాట. వెళ్ళాలి, అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనే ఫీలింగ్, ఎక్సైట్మెంట్ అయిపోతుంది. రానున్న దయ్యాల పిచ్చోడిని అయిపోయేటట్టున్నా. మీకోసం తప్పదు. సో చూడండి గైస్, అయితే ఇది క్లోజ్ అయ్యి చాలా ఇయర్సే అవుతున్నట్టుంది. ఐ థింక్ ఏంటి ఇది, దేనికోసం కట్టారనేది కాస్త క్లారిఫికేషన్ కావాలి మనకు. ఇది సంథింగ్ కిచెన్ టైప్లో ఏదో ఉన్నట్టుంది. ఇది డే టైంలో చూస్తూ ఉంటేనే ఏదో తెలియని ఒక వైబ్ వస్తుంది గాయస్. అంటే అంత పాత పడిపోయి ఉన్నట్టు చూడడానికి బయట నుంచే చాలా స్కేరీగా ఫీల్ అనిపిస్తుంది. నైట్ టైం కనుక వస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఏదో ఆఫీసా లేకుంటే ఆఫీస్ కాదు, సంథింగ్ స్కూలో ఏదో గైస్, కాలేజో. చూడండి, బోర్డు ఉంది, ర్యాక్స్ ఉన్నాయి. ర్యాకా ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్. సో చూడండి, బ్లాక్ బోర్డు. ఇప్పుడినమ్మ లాస్ట్గా రాసింది 7/10/2010, 2010, 2026, అంటే 16 సంవత్సరాలు. ఓ మై గాడ్, 16 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది. అంటే దేనికి క్లోజ్ అయింది అనేది మనకు తెలియడంలే గైస్. నిజంగా 16 సంవత్సరాల నుంచి క్లోజ్గా పడిందంటే ఏదైనా ఇష్యూ జరిగిందా, లేకుంటే నార్మల్గానే క్లోజ్ అయ్యింది అని తెలియదు. కానీ చూడండి ఒక్కసారి మీరు లోపల ఎలా ఉందో, గోడలలో కూడా చెట్లు వచ్చేసి. సూపర్. 16 సంవత్సరాల నుంచి దీన్ని క్లోజ్ చేసి ఉంచేంత అవసరం ఏమొచ్చిందో తెలియట్లేదు. ఇంకొకటి చూడండి, 16 సంవత్సరాల నుంచి అంటే ఈ చిక్కలు టేబుళ్ళు కూడా చెదులు పట్టినా కూడా ఆల్మోస్ట్ గట్టిగా ఉన్నాయి. గ్రేట్. సో గైస్, సూపర్. కృష్ణా లోకేష్ అంట. చూడండి,
సంథింగ్ అయితే 16 సంవత్సరాల క్రితమే ఇది ఇన్ని రూములు ఇంత పెద్దదిగా ఉందండి. మేబీ ఖచ్చితంగా ఇది ఒక హై స్కూలే అయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. నేను జాగ్రత్త, కింద ఏమన్నా పురుగు పాములు ఉంటాయి, కింద చూసుకోవా. సో 16 సంవత్సరాల క్రితమే ఎన్ని రూములు ఎంత లైక్ పెద్దదిగా కట్టారంటే సంథింగ్ ఇది ఏదో హై స్కూలే అయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. హై స్కూల్ ఎందుకు మూతపడింది అనేది ఎవరినన్నా చుట్టుపక్కల అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. సో కనుక్కుంటాను, అది కూడా వీలైతే నైట్ టైం కూడా వస్తే చాలా థ్రిల్గా అనిపిస్తుంది నాకు. అంటే డే టైం చూడడానికి ఎంత స్కేరీగా ఉన్నప్పుడు నైట్ టైం మనకు ఇంకా ఎంత స్కేరీగా ఉంటుంది. ఇవన్నీ కూడాను నైట్ టైం కదులుతాయా, పైకి లేస్తాయా అనేది ఊహించుకుంటాంటేనే దానికి ఆల్రెడీ నేను ఇమాజినేషన్లో ఉన్నా. మీరు కూడా ఆల్రెడీ ఇమాజినేషన్ చేసుకోండి. ఇంకోటి గైస్, ఈ మధ్యన చాలా యాక్టివ్గా నేను మెయిన్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఈ వ్లాగ్ ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా కూడాను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కాస్త మీ సపోర్ట్ అనేది కాస్త స్ట్రాంగ్గా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెయిన్ ఛానల్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు క్లియర్గా వీడియోస్ చూస్తూ ఉండండి, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2012 ఉంది లాస్ట్. మెకానికల్ డీజిల్ అంటే గైస్ ఓకే, ఇది స్కూల్ కాదు, కాలేజ్. మెకానికల్ డీజిల్ అంటే సంథింగ్ ఐటీఐ కాలేజ్ అన్నా అయి ఉంటుంది, లేదంటే ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజ్ అన్నా అయి ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీ ఇంత చిన్నగా ఉందంటే అది అయి ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఐటీఐ కాలేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మెకానిక్ డీజిల్ మన ఫ్రెండ్స్ చాలామంది చదివి ఉన్నారు. సో అది నాకు ఐడియా ఉంది. ఓకే, అయితే ఇది ఐటీఐ కాలేజ్. మరి దేనికి క్లోజ్ అయిపోయింది అది? గైస్, మన లేడీ సబ్స్క్రైబర్లందరికీ ఈ పూల్ మీకోసమే. చూడండి, ఈ పూల పేరేంటో నాకు తెలియట్లేదు. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువగా ఈ పూలు ఉండేవన్నమాట. ఇప్పుడైతే మాకు రోడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పూలని చూడట్లేదు, కానీ మా ఇంట్లో డైలీ ఇవే ఉంటున్నాయి. పేరు గుర్తు రావడం లేదు. ఏదో పూలు ఇదంతా కాయలు మాదిరి వచ్చి ఇది పగిలి మా ఇండ్లంతా అవుతూ ఉండే. ఏదో పేరు గుర్తు రావడం లేదు. సరే, మీరు ఎవరైనా సరే చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఈ లొకేషన్కి పిలిచుకొచ్చి ఈ పూలన్నీ మీకు కోసిస్తాను, మంచిగా కామెంట్ చేసిన వాళ్ళకి. సో చూడండి, సో దిస్ ఈస్ ద ఫైనల్ రూమ్. అక్కడ కూడా ఉంది, బట్ అది క్లోజ్లో ఉందన్నమాట. అందుకని కార్ అక్కడ పెట్టేసి ఇలా వచ్చాను. సూపర్. ఓకే గైస్, ఇది మొత్తానికి అయితే లొకేషన్ చూసారు కదా. ఏదో దారిలో వెళ్తూ ఉంటే మంచిగా అనిపించింది. చూద్దాము, కనీసం నైట్ టైం అంటే ఛాన్స్ ఉంటుందో ఉండదో. కొన్ని ప్లేసెస్లో నైట్ టైం పర్మిషన్ ఉన్నా లేకున్నా, కొన్ని మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా కూడా నాకు కనిపించినప్పుడు డే టైము ఇలా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను. కనీసం నైట్ టైం మీరు ఎంజాయ్ చేసే థ్రిల్లు డే టైం లొకేషన్ని చూసన్నా ఎంజాయ్ చేస్తారని ఈ వ్లాగ్ ఛానల్లో ఇలా డే టైం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా దీని గురించి నేను బయటికి వెళ్ళి ఎవరైనా కనుక్కుంటాను, ఏం జరిగింది, ఎందుకు ఇది క్లోజ్ అయింది అనేసి. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన మెయిన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, దాంట్లో కూడా ఫాలో అవుతుండండి. ఇప్పుడు ఇది చూడండి, మన మెయిన్ ఛానల్లో లేని వీడియోస్ ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా కదా, అలాగే కొన్ని క్లిప్స్ కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఇన్స్టాగ్రామ్లో మీకు షేర్ చేస్తుంటాను. సో తప్పకుండా మీరు అక్కడ ఫాలో అయ్యారంటే మంచి మంచి అప్డేట్స్ మీకు వస్తుంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.